ఏతే చాంసకలాః పుంసః కృష్ణస్తు భగవాన్ స్వయం ఇంద్రారి వ్యాకులం లోకం మృడయంతి యుగే యుగే. ఇక్కడ తెలుపబడిన భగవతావతారాలన్నీ పరమపురుషుని అంశావతారాలు లేదా కళావతారాలు అయి ఉన్నాయి. కానీ శ్రీకృష్ణుడు స్వయం భగవానుడు కనుక శ్రీకృష్ణుడు ఆది పురుషుడు. అతడే పరమాత్మకు నిరాకార బ్రహ్మముకు మూలమైనట్టి పరతత్వము. దేవదేవుని సన్నిధిలో అర్జునుడు తన బంధువుల కొరకు దుఃఖించడం నిక్కముగా అనుచితమే. అందుకే శ్రీకృష్ణుడు కుతః ఎక్కడ నుండి అనే పదముతో తన ఆశ్చర్యాన్ని వ్యక్తపరిచాడు. ఆర్యులుగా తెలియబడే నాగరిక జనుల కోవకు చెందిన వ్యక్తి నుండి అటువంటి కల్మషాలు ఊహాతీతము. జీవిత విలువలు తెలిసియుండి ఆధ్యాత్మికానుభూతిపై ఆధారపడిన నాగరికతను కలిగిన జనులకే ఆర్యులనే పదము అన్వయిస్తుంది. భౌతిక భావనతో జీవించేవారు పరతత్వపు విష్ణువు లేదా భగవానుడు అనుభూతియే జీవలక్ష్యమని ఎరుగక భౌతిక జగత్తు యొక్క బాహ్య లక్షణాలకే ఆకర్షితులవుతారు. అందువలన ముక్తి అంటే ఏమిటో వారికి తెలియదు. భవబంధ విముక్తి గురించిన జ్ఞానము లేనివారు అనార్యులని పిలువబడతారు. అర్జునుడు క్షత్రియుడే అయినా యుద్ధం చేయడానికి నిరాకరించి విద్యుక్త ధర్మాల నుండి తప్పుకుంటున్నాడు. ఇట్టి పిరికి కార్యము అనార్యులకు తగినదిగా వర్ణింపబడింది. అటువంటి ధర్మోల్లంఘన మనిషికి ఆధ్యాత్మిక జీవన ప్రగతిలో తోడ్పడదు. ఈ ప్రపంచంలో యశోవంతుడు కావడానికి అవకాశము ఇవ్వదు. అందుకే బంధువుల పట్ల అర్జునుని నామమాత్ర జాలిని శ్రీకృష్ణ భగవానుడు ఆమోదించలేదు.